చెప్పండి సార్, నిన్న ప్రధాని మోడీ వచ్చి అంగరంగ వైభవంగా కూడా అమరావతి రాజధాని ఒక ఉత్సవం లాగా జరిగింది. దానిపై మీ కామెంట్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ గారు అబద్ధాలు ఆడడంలో నెంబర్ 1, యాక్టింగ్ చేయడంలో నెంబర్ 1, మోసం చేయడంలో నెంబర్ 1 అనే రుజువులు 100 ఉన్నాయి. ఒక 3 మీకు చెప్తాను. డాలరు 56 రూపాయలు ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు డాలరు ఈక్వల్గా రూపాయి అయిపోద్ది అన్నారు. ఇప్పుడు ఒక డాలరు 86 రూపాయలు అయింది. అలాగే $3 ట్రిలియన్ నల్లధనం ఉంది. ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 15 మందికి 15 రూపాయలు ఇవ్వాల. నెంబర్ 3, ప్రత్యేక హోదా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామన్నారు. నేను కోర్టుకెళ్ళి ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేసి వాదనలు వినిపించి కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చాను. నరేంద్ర గారు ఇస్తే కనీసం ప్రత్యేక హోదా కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ రోజు వరకు మాట్లాడరు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ. స్మార్ట్ సిటీలు కడతామని తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్లో 13 అని మోదీ గారే 100 సిటీల్లో 23 ఇక్కడ కడతామన్నారు. ఒక్క స్మార్ట్ సిటీ కట్టలేదు. 5, ఎప్పుడో పోలవరం కంప్లీట్ చేస్తానన్నారు. ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. 6, అమరావతికి 6 సంవత్సరాలు అయినప్పుడు అప్పుడు 5, ఇప్పుడు 5, 10 సంవత్సరాలు అయి మోదీ గారు వచ్చిన కూడా అమరావతి బిల్డింగ్లు కంప్లీట్ అవ్వలేదు, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని చెప్పమంటారు? ఒకటి మాత్రం కంప్లీట్ చేశారు, రామ్ టెంపుల్. ఏమనంటే జై శ్రీరామ్ అన్నోనందరినీ కాల్చండి, తొట్టండి అని కొంత మతోన్మాదులు ముందుకు వచ్చారు. ఇప్పుడు దాదాపు ఒక 50-60 వేల కోట్ల పనులు జరుగుతున్నాయి కదా సార్, అన్నీ కూడా నిన్న ప్రారంభోత్సవాలు జరిగినాయి. మీరు అట్లా ఎందుకు మాట్లాడుతారు? శుభమాని బలకమంటే రాష్ట్రానికి రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అలాంటి పరిస్థితుల్లో మీరు ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. సత్యం మాట్లాడుతున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ అప్పు 12 లక్షల కోట్లు, దానికి వడ్డీ సంవత్సరానికి 50,000 కోట్లు. వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో మనకి అప్పు ఇస్తున్నారు, ఫ్రీగా ఇవ్వట్లేదు. మనం 1,00,000 కోట్లు ట్యాక్స్ రూపమును కడితే ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుండి వాళ్ళు మనకి తిరిగిస్తుంది కేవలం 40,000 కోట్లు మాత్రమే. గమనించండి. అదే 1,00,000 కోట్లు గుజరాత్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే గుజరాత్కి 7 లక్షల కోట్లు తిరిగిస్తున్నారు. నెంబర్స్ చూడండి, నేను మాట్లాడినవన్నీ పూర్తి సత్యాలు. డిబేట్కి రమ్మనండి మోదీ గారిని, డిబేట్కి రమ్మనండి చంద్రబాబుని. ఎలాగా ఈ కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రారు. ఎందుకంటే బంగారు తెలంగాణ, దరిద్ర తెలంగాణ, అప్పులు తెలంగాణ, డ్రగ్లు తెలంగాణ, హైడ్రా తెలంగాణ, హిందూ ముస్లిం క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టే తెలంగాణగా మార్చి ఇప్పుడు 10 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు. టాపిక్ మళ్ళీ తెలంగాణ మీదకి వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మీరు అమరావతి రాజధానిని అంగీకరిస్తారా, అంగీకరించరా? రాజధాని ఎందుకు అంగీకరించరు? దాని కాదు ఇష్యూ. అది వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో అమరావతి కాదు ఇక్కడ. మరి అలాంటి అభివృద్ధి పనులు జరిగితే మీరు స్వాగతించాలి కదా. మీకు అర్థం అవట్లేదా? మీరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి బాబు. నీ జీతం 50,000 రూపాయలు, నీ ఖర్చులు నెలకు 2 లక్షలు. నువ్వు జీతమైనా పెంచుకోవాలి, ఖర్చులైనా తగ్గించుకోవాలి. రేపు మన పిల్లలు, మనవలకి కనీసం రైస్ కూడా దొరకని పరిస్థితి మన దేశంలో, మన రాష్ట్రాల్లో. ఈరోజు శ్రీలంక చూడు, పక్క దేశం. శ్రీలంక అవుతుందని 100 సార్లు చెప్పాను కదా. సుడాన్ చూడు, వెనజువెలా చూడు, జింబాబ్వే చూడు, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందంటారా? ఇండియాయే మరల శ్రీలంక అవబోతుంది. ఇప్పుడున్న అప్పు ఎంత ఎవరికైనా తెలుసా? అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానానికి పోతుంది. మీరు అట్లా మాట్లాడుతున్నారు. ప్రపంచంలో 3వ స్థానంలో లేవు, 180వ స్థానంలో ఉన్నాం అన్నిట్లోని. ఇదంతా గిమిక్స్. 1981లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా జీడిపి $180 బిలియన్ సమానంగా ఉండేవి. ఈరోజు చైనా జీడిపి 21 ట్రిలియన్, మన జీడిపి 3 ట్రిలియన్. అంటే మనకంటే చైనా 7 రెట్లు అధికం ఎలాగలిగింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, అమెరికాకు అప్పిచ్చింది. మనం 100 దేశాల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. నువ్వు అడిగే ప్రశ్న జవాబు ఆలకించు, సత్యాలు. ఇది జరుగుతున్నది. ఇది అప్పు చేసి పప్పు కూడా అనుకునేవాళ్ళు. ఇది అప్పు చేసి పప్పు కూడా కాదు, అప్పు చేసి బిర్యానీలు తింటున్నారు.
అప్పు చేసి కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశానికి అప్పు ఉంటుంది కదా సార్, ఇది ఓన్లీ భారత్కే కాదు కదా, ప్రపంచంలో ప్రతి దేశం. ఎవరన్నారు ఆ మాట? అసలు నీకు ఎన్ని దేశాలు ఉన్నాయి తెలుసా ప్రపంచంలో? నార్వేకి అప్పు ఉందా? స్వీడన్కి అప్పు ఉందా? డెన్మార్క్ అప్పు ఉందా? అమెరికాకు అప్పు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు. నువ్వు చేసుకోగలవా? మనం చేసుకోగలవా? అమెరికా అందరి ద్వారా అప్పు తీసుకుంటారు, తిరిగి ఎవరికి ఎవరు వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు. మనకు అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు పాకిస్తాన్ ఏమైపోయింది, ఇప్పుడు శ్రీలంక ఏమైపోయింది? ఇప్పుడు అమరావతి కట్టకపోతే అప్పు ఇచ్చిన దేశాలు కొలాప్స్ చేసేస్తాయి ఆ దేశాల్ని. కనుక మన భారతదేశం అప్పు ఇవ్వవలసిన స్థానంలో ఉండాలి సరికదా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 14 మంది ప్రధానమంత్రులు, బాగా ఆలకించండి, 14 మంది ప్రధానమంత్రులు 54 సంవత్సరాల్లో వారు చేసిన అప్పు సంవత్సరానికి 1,00,000 కోట్లు మాత్రమే, సంవత్సరానికి. ఇప్పుడు మోదీ గారు చేస్తున్న అప్పు నెలకి 1,00,000 కోట్లు దాటింది. ఇది సత్యమా కాదా? అందుకనే నా బుక్ చదవండి, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ, త్వరలో రిలీజ్ చేస్తున్నాం. 41 రీజన్స్ మోదీని ఓడించి కేఏ పాల్ని ప్రధానమంత్రి చేస్తే అప్పులు తీర్చి ప్రపంచ దేశాల నుంచి డబ్బు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో మన నెంబర్ 1 దేశం. ఇప్పుడు నెంబర్ 8 కాదు, నెంబర్ 80 కూడా కాదు, 182లో మనం ఉన్నాం. క్రైమ్లో నెంబర్ 1 మనం, అప్పుల్లో నెంబర్ 1 మనం, అవినీతిలో నెంబర్ 1 మనం, ఈవీఎంలు మోసం చేయడంలో నెంబర్ 1 మనం, హిందూ ముస్లిమ్స్ మధ్య గొడవ పెట్టడంలో నెంబర్ 1 మనం, హిందూ క్రిస్టియన్ మధ్యన గొడవ పెట్టడంలో నెంబర్ 1 మనం, నిరుద్యోగ సమస్యలో 60% నెంబర్ 1 మనం. దేంట్లో నెంబర్ 1? ఒకటే మార్గం, ఈ దేశాన్ని మన తెలుగు 2 రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి. 7569441275 గ్రూపులు పెట్టాలి. మీరు ఒక్కొక్కరు 100 మందిని 1000 మందిని చేర్చాలి. చాలా సీరియస్ పరిస్థితి ఉంది. వారు అదే అడుగుతున్నారు లీడర్స్ అందరూ. మీరేంటి అమెరికాను వదిలేశారు, ప్రపంచాన్ని వదిలేశారు, యుద్ధాలు ఆపడం మానేశారు, రష్యా యుక్రెయిన్ వెళ్ళట్లేదు, ఇప్పుడు పాకిస్తాన్ అయినా వెళ్తారా? ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం అయినా, ఎక్కడ ఎర్త్క్వేక్ అయినా నేనే ఉండేవాడిని. అలాంటిది మన దేశంలో ఎందుకు ఉంటున్నాను? మన దేశాన్ని బాగు చేయాలంటే మన రాష్ట్రాలని బాగు చేసుకోవాలి. మన రాష్ట్రాలు బాగు చేస్తే దేశం బాగుపడుతుంది, మన దేశం ద్వారా ప్రపంచం బాగుపడుతుంది, మనం బాగుపడుతుంది. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్ ఇట్స్ పొటెన్షియాలిటీ, బట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద రాంగ్ పీపుల్, డిస్ట్రాయింగ్ ఇట్స్ ఎకానమీ, ఇట్స్ డెమోక్రసీ, ఇట్స్ సెక్యులరిజం అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్. ఇది జరుగుతుంది, యుద్ధమే. ఏదో ఒక విధంగా వాళ్ళు యుద్ధం చేయాలి. అందుకనే ఆ యుద్ధాన్ని ఆపడానికే నేను పాకిస్తాన్తో చర్చలు జరుపుతున్నాను, ఇండియన్ లీడర్స్తో చర్చలు ఎందుకంటే 2 దేశాల నాయకులు ఆ కాలం నుండి బెనర్జీ భుట్టో సమయం నుండి భుట్టో ఫాదర్ నాకు అందరూ పరిచయం. నేను పాకిస్తాన్ వెళ్ళడం మీరు చూశారు, అక్కడ ప్రెసిడెంట్లు నన్ను ఎంత గౌరవిస్తారో చూశారు. ఈ యుద్ధాలు అన్నది మనం ఆపాలి. ఆ ఆపే శక్తి దేవుని కృపలో నా ఒక్కడికి మాత్రం ఉంది. మా చర్చలు సఫలం అవ్వాలని మీరు ప్రేయర్ చేయండి. అదే ఈ టెర్రరిస్టులు అక్కడికి ఎలా చేరారు, ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు, దీనికి మద్దతు ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ సిఐఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే సరిపోదు. మోదీ గవర్నమెంట్, మన భారతదేశ గవర్నమెంట్కి నేను పూర్తి మద్దతు ఇస్తున్నాను. మోదీ గారిని, అమిత్ షా గారిని, పెద్దల్ని నేను వీలైతే ఈ ఫ్రైడే సాటర్డేనే కలిసి దీని మీద చర్చలు జరిపించి లీడర్స్ని కలిసి రూపాలా గారితో మాట్లాడడం జరిగింది. లీడర్స్ని కలిసి ఏ విధంగా మన సైడ్ నుంచి టెన్షన్లు తగ్గాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఛాలెంజ్ చేస్తుంది, మా దగ్గర ఆటం బాంబు ముందు మర్చిపోకండి, హైదరాబాద్ మీద పడేస్తాం, ఢిల్లీ మీద పడేస్తాం, బాంబే మీద పడేస్తాం. ఏమవుతాయి మన సిటీలు? ఒక్కొక్క సిటీలో 2 కోట్ల జనాభా సర్వనాశనం, బూడిదైపోతారు. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిన్నట్టు పాకిస్తాన్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. గమనించారా దాని పవర్? అరే మేము ఎలాగా పోయాం కదా, వాళ్ళ ఎకానమీ ఎలాగా పోయింది, వాళ్ళ టెర్రరిజాన్ని ఆపలేకపోతున్నారు. ఇంకా ఏంటి, అరే మీరు మమ్మల్ని అటాక్ చేస్తే మేము మీకు మీద ఆటం బాంబులే వేస్తామని. గుర్తుందా మీకు జపాన్ హిరోషిమా బాంబు ఎన్ని లక్షల మందిని చంపేసిందో? ఇప్పుడున్న బాంబులు, ఒక్క బాంబు పడితే హైదరాబాదులో కానీ
ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకత్తాలో కానీ, చెన్నై, బెంగళూరులో కానీ వాళ్ళు టార్గెట్ చేసిన 6 సిటీల్లో ఏ సిటీలో పడినా ఒక్కడ మిగలడు, బూడిదైపోతారు. వాళ్ళు శాంతి కొరకే నా ప్రయత్నం అంతా, శాంతి కొరకే నేను వెళ్ళాను, శాంతి చర్చలే నేను జరిపించాను. ఎవరు ఈ యుద్ధాన్ని ఆపగలరో దేవుని కృపల పైన, దేవుడి కృప, ప్రపంచంలో ఉన్న నాయకులతో నేను మాట్లాడుతున్నాను. అఫీషియల్గా వారు కూడా మీలాంటి నాయకులు వస్తేనే మంచిది, రాజకీయాల్లోకి మీరు రావడం మంచిది. ఇండియా బాగుపడాలి అంటే, ఇండియా చైనా మధ్య, ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే లేకుండా ఉండాలంటే కేవలం కేఏ పాల్ ఒక ప్రూవెన్ శాంతి దూతే రావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు, ప్రపంచ ప్రెసిడెంట్లు కోరుకుంటున్నారు, సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు కోరుకుంటున్నారు. మన ప్రజలు, ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కోరుకుంటే చాలు, ఈచ్ వన్ రీచ్ 100 అని. సార్ మొన్న అది సింహాచలం టెంపుల్లో కూడా మనకి గోడ కూలిపోయింది కదా సార్. చాలా విచారం, మీరు చూసారో లేదో నా వీడియో, నేను అమెరికాలో నుంచి ఆ వీడియో చేసి పంపించా. తిరుపతి, సింహాచలం లాంటి టెంపుల్లో 1000 కోట్ల ఇన్కమ్. మీరు చూడండి సంవత్సరానికి ఎంత ఇన్కమ్, ఆస్తుల విలువ లక్షల కోట్లు. అలాంటిది ₹1,00,00,000 ఖర్చు పెట్టి, ₹1,00,000 ఖర్చు పెట్టి గోడలను మరమ్మత్తు చేయలేని ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ దగ్గరేమో లక్షల కోట్లు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు? వచ్చే ఎలక్షన్ల కొరకు దాచుకోవడం తప్ప కాంట్రాక్ట్లు ఇవ్వడం, వాళ్ళ దగ్గర 7% తీసుకోవడం. ఇప్పుడు మీ మెయిన్ టార్గెట్ ఏంటి అసలు? ఇప్పుడు ఎందుకంటే దేశ రాజకీయాలు మాట్లాడుతున్నారు, ఇటు రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు, 2 తెలుగు రాష్ట్రాలు. ఇందాకనేమో పాలన ప్రధాని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు. చూసావా, మీరు చూడండి, దేశాన్ని బాగు చేయాలంటే 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలా, పాలన మారాలి. నేను క్లియర్గా మాట్లాడుతుంది ఒకటే, పాలన రావాలి, పాలన మారాలి. నేను తప్ప ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. మరో 10 సంవత్సరాల తర్వాత మీరు చూసుకోండి. అంటే ఇప్పుడు ఫోకస్ అంతా దేశ రాజకీయాల మీద పెడతారా రాబోయే రోజుల్లో? దేశ రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు ఇంటర్నల్ లింక్డ్. నేను ఎప్పటి నుంచో దేశ రాజకీయాల్లో ఉన్నాను. రెగ్యులర్గా ఢిల్లీలో నెలకు 1 వీక్ ఉంటున్నాను. మీరు ప్రెస్ మీట్ల ద్వారా చూస్తున్నారు, మీటింగ్ల ద్వారా చూస్తున్నారు. ఫైనల్గా చెప్పండి, అన్ని పార్టీ నాయకులు కలుస్తున్నాను. అమరావతి సభకు దేశాన్ని కాపాడమే మన బాధ్యత. ఎలా కాపాడుతాం అన్నది ఒక ప్లాన్ ఉంది. మన దేశాన్ని మనం కాపాడాలి అంటే, ఇండియాని నెంబర్ 1 ప్రపంచంలో చేయాలంటే మన తెలుగు రాష్ట్రాలు. నిన్న అంతవరకు ఎందుకు వాషింగ్టన్ DC ఫ్లైట్ ఎక్కుతుంటే 38 మంది తెలుగు పాసెంజర్స్, IT ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. సార్ మీరు అద్భుతంగా మాట్లాడుతున్నారు, మా ఊరు రండి అని వర్జీనియా నుంచి, మేరీల్యాండ్ నుంచి వాళ్ళు పిలుస్తున్నారు. ఇండియన్స్, మన తెలుగు వారు విదేశాల్లో ఉన్నారు అందరూ. ఈ నెంబర్ తీసుకోండి, 346-812-6546. మన మీడియా ద్వారా మీ అందరినీ నేను రీచ్ అవుతాను. మరలా నేను 10 days 2 weeksలోనే మరలా మీ దగ్గరికి వస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, మీకు అమరావతి సభకు మీకు ఆహ్వానం అందిందా? అసలు అమరావతి మీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడుతుంది అమరావతి ఎలా సర్వనాశనం అయిపోయిందని. అమరావతి పేరుతో, ఆంధ్రప్రదేశ్ పేరుతో, స్టీల్ ప్లాంట్ పేరుతో ఇప్పటికే వీళ్ళు 1000 కోట్లు దోచుకున్నది సత్యం. నేను అన్నది, అప్పు చేసి క్యాపిటల్ వద్దు మనకి. అప్పు ఇప్పుడు పరిస్థితుల్లో మరి 12 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఒక రాజధాని కూడా అవసరం కాబట్టి ఎట్లా తీసుకొచ్చి కట్టాలి మరి? అది నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఎలా రాజధాని కట్టాలంటే గుజరాత్ ఎలా కడుతున్నారు అలాగే. గుజరాత్కి 1,00,000 కోట్లు మనం ట్యాక్స్ రూపం గుజరాత్ ఇస్తే 7 లక్షల కోట్లు తిరిగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా చేయమని 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి ఆయన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయలేదు. నిన్న స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులు లాంటి కేసులు 30-40 ఉన్నాయని ఆయన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయట్లేదు మోదీ గవర్నమెంట్తో. పవన్ కళ్యాణ్ మోదీకి తొత్తు అయిపోయాడు. ఇంకా నేను తప్ప ప్రత్యేక హోదా కొరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి వాదనలు వినిపించి, ప్రత్యేక హోదా వస్తే అప్పులు ఎలా తీరుతాయి, లక్షల కోట్ల ఆదాయం ఎలాగొస్తుంది, 100 కంపెనీలు ఎలాగొస్తాయి అని నేను క్లియర్గా వాదనలు వినిపించి
కోర్టును ఒప్పించి ప్రత్యేక హోదా కొరకు ఆర్డర్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం గతంలో కూడా చాలాసార్లు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సభ జరిగిందో వాళ్ళంతా కూడా మోడీ చొరవతోనే, మోడీ సపోర్ట్తోనే కూడా అమరావతి అభివృద్ధి చెందుతుందని నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా మాట్లాడడం జరిగింది. అదే అన్నారు వాళ్ళు మోదీ తొత్తులు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు కూడా ఆ మోదీ తొత్తుల్లాగే ఉంది. నేను అన్నది ప్రత్యేక హోదా ఎందుకు ఎవరు ఈ 9 రాష్ట్రాలకు ఇచ్చారు? మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. 29 రాష్ట్రాల టెరిటరీల్లో 9 రాష్ట్రాలకు ఇచ్చి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఎవరు? వీళ్ళకి దమ్ము లేక, తెచ్చే దమ్ము లేక. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మీరు చిత్తుగా ఓడించండి. అమరావతి రాజధాని వద్దు, ప్రత్యేక హోదా ఒకటే కావాలంటున్నారు. ప్రత్యేక హోదా కావాలి, అమరావతి రాజధాని మన డబ్బులతో మనం కట్టుకోవాలి. మనం ట్యాక్స్ రూపంగా ఇస్తున్నది అది నేను అంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.